మన పురాణాల ప్రకారం యమధర్మరాజును మరణానికి దేవుడిగా న్యాయ సంరక్షుడిగా భావిస్తారు. మంచి చెడు పండ్లను లెక్కించి ఆ కర్మల ప్రకారం జీవులకు తీర్పిచ్చేది యముడని అంటూ ఉంటారు. అయితే సాధారణంగా మృత్యుదేవుడిగా భావించే యమధర్మరాజును తలుచుకోవడానికే చాలా భయపడతారు. మనిషి జీవితంలో చేసే పొరపాట్లు, పాప కర్మలను లెక్కించి మరణ తీర్పు ఇచ్చే యముడిని మాత్రం కొలవము, పూజించం. కలలో అయినా వాహనం దున్నపోతు వచ్చినా ఇక సమయం మూడినట్టే అని అంటారు. అలాంటిది ఆయనకు ఏకంగా దేవాలయాలు కట్టి వ్యాధి, భయం, మరణం మొదలైన వాటి నుండి రక్షణ పొందటానికి, జీవితంలో కర్మని, నిజాయితీని నెలకొల్పడానికి ఆయనను కొలుస్తున్నారు. యముడికి గుడి ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ప్రాణాలను తీసే యమధర్మరాజును పూజిస్తే ఆయుష్ పెరుగుతోంది అని నమ్ముతున్న తమిళ ప్రజలు ఆయనకు చాలా గుళ్ళు నిర్మించి పూజిస్తున్నారు. నిజంగానే యముడిని పూజిస్తే ఆయుష్ పెరుగుతుందా? తమిళ ప్రజల నమ్మకం వెనుకున్న ఆంతర్యం ఏంటి? లెట్స్ వాచ్. మనకు ఎన్నో ప్రసిద్ధి దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అయితే కొన్ని దేవాలయాలకు, పుణ్యక్షేత్రాలకు వాటి ప్రాముఖ్యత ఉంటుంది. అతీత దర్శనంతోనే చాలా సమస్యలు తొలగిపోతాయి. మనసులో కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. దైవ దర్శనంతోనే జీవితంలో అన్ని సర్దుకొని అడ్డంకులు తొలగిపోయి ప్రశాంతంగా జీవితం ముందుకు సాగుతుంది అనడానికి మనుషుల నమ్మకం అనే చెప్పుకోవచ్చు. దీంతో చాలా మంది క్రమం తప్పకుండా ఏడాదిలో 1-2 సార్లు తీర్థయాత్రలకు వెళ్ళి వస్తూ ఉంటారు. అయితే దేవుడి గుడికి వెళ్ళడానికి అందరూ ఇష్టపడతారు, కానీ అయితే ప్రాణాలు హరించే యముడి పేరు తీయటానికి కూడా భయపడతారు. అలాంటిది ఆ యముడి గుడికి ఏకంగా దేవాలయాలు కట్టి ఆలయాల్లో పూజిస్తున్నారు కూడా. అంతేకాదు, ఆ యముడి గుడిని దర్శించుకుంటే చాలా సమస్త ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి అనడంతో పాటు ఆయుష్ పెరగటం ఖాయమంటున్నారు తమిళ ప్రజలు. అందుకు ఆయనకు తమిళనాడులో అనేక ప్రాంతాల్లో గుళ్ళున్నాయి కూడా. మైలదురత్తై సమీపంలో సన్నిలం కుడివసాల్ రోడ్లో శ్రీవాంజనేయం మంచి నాదర్ ఆలయం ఉంది. అక్కడ యమధర్మరాజుకు ప్రత్యేక మందిరం ఉంది. ఆ ఆలయంలో మరణించే వారికి మరణ బాధ కలగదని నమ్ముతూ ఉంటారు. ఈ ఆలయంలోని వాంచీనాథర్ వాహనం యమధర్మరాజుదేనని చెబుతూ ఉంటారు. ఇక్కడి గుప్త గంగా తీర్థంలో స్నానం చేసి ఇతర దేవాలయాలను పూజించే ముందు యమధర్మరాజును పూజించాలనేది ఒక సాంప్రదాయంగా నడుస్తోంది. అయితే ఈ ప్రాంతంలోని ఆలయం మరణం, గ్రహణాల సమయంలో కూడా మూసివేయబడదు. శ్రీవాంజనేయం తమిళనాడులో తిరుక్కువుడూర్ తర్వాత 2వ అతి ముఖ్యమైన ఆలయంగా చెబుతున్నారు. ఇక తంజావూరు జిల్లాలోని పెరువనికి సమీపంలో ఉన్న తిరుచి త్రంబలం అనే గ్రామంలో యమధర్మరాజుకి ఒక ఆలయం కూడా ఉంది. దీనికి 1000 సంవత్సరాల నాటి సాంప్రదాయం ఉంది. ఆ ఆలయంలో దేవతామూర్తి అయిన యమధర్మరాజుకి అభిషేకం చేయటం, వస్త్రాలు సమర్పించడం ఒక ఆచారం. ఆలయంలో యముడు వక్రీకృత మీసాలతో గద్దపై కూర్చొని నీలిరంగు వస్త్రం ధరించి చేతుల్లో తాడు, భవిష్యవాణి పట్టుకొని కనిపిస్తాడు. ఈ ఆలయంలో పూజలు చేసేవారికి దీర్ఘ ఆయుష్ ఉంటుందని నమ్ముతూ ఉంటారు. ఈ ఆలయంలో శనివారాల్లో కొన్ని సమయంలో జీవితాన్ని పెంచే హోమం నిర్వహిస్తారు. కొన్ని యమధర్మరాజు దేవాలయాలు చాలా పురాతనమైనవి కూడా ఉన్నాయి. కోయంబత్తూరు నుంచి కరమడై మీదుగా సత్యమంగళం వెళ్లే మార్గంలో సిరుగుముక్కలో యముడి కోసం ఒక ఆలయం ఉంది. దీనిని శక్తివంతమైన ఆలయంగా పరిగణిస్తారు. పౌర్ణమి రోజున ఈ ఆలయాన్ని సందర్శిస్తే జీవితాంతం చెడుల నుంచి విముక్తి పొందుతారని నమ్ముతూ ఉంటారు. ఏ వ్యాధి వచ్చినా 1 నెలలో తగ్గిపోయి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయం యముడి గణేశుడికి చేసిన ప్రమాణం దీని వెనుక ఉందని చెబుతూ ఉంటారు. అదేవిధంగా తమిళనాడులో తిరుచి జిల్లాలోని ఆలయంలో యముడి కోసం ప్రత్యేక మందిరం ఉంది. ఇక్కడ ప్రత్యేక లక్షణాలు కలిగిన అద్భుతమైన ఆలయం ఇది. 10 అడుగుల లోతు ఉన్న ఈ ఆలయంలో యముడి శివుని పాదాల వద్ద పిల్లవాడి రూపంలో ప్రతిష్ఠింపబడ్డారు. మొత్తానికి ప్రాణాలను తీసే యమధర్మరాజును కొలిస్తే ఆయుష్ పెరుగుతుందని తమిళ ప్రజలు భావిస్తుండటంతో ప్రత్యేక ఆలయాలు యమధర్మరాజు కోసం వచ్చాయి.